శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్భాగవతం దశమస్కంధంలో ఏకాదశి రోజున తప్పనిసరిగా చదవవలసినటువంటి పవిత్రమైన ఒక మంత్ర శ్లోకాన్ని జీవితం శ్రీ వ్యాసులు వారు రచించారు. మనసుకు ఆనందాన్ని ఇదే శ్లోకం మంత్ర శ్లోకం గురించి శుక్లు వారు ఎవరైతే చేతులు కూడా కష్టం విలువ తెలిసి తమ కష్టార్జితంతో మాత్రమే పైకి వస్తారు, ఎవరైతే ఎదుటివారి కష్టాన్ని గుర్తిస్తారో రాజర్షి సత్తమ, ఎవరైతే వారి యొక్క ధనాన్ని కష్టార్జితంగా సంపాదించినటువంటి ధనాన్ని ఉపయోగిస్తారో వారి యొక్క వాసుదేవ కథా ప్రశ్న అని పునాతి. ఎవరైనా జీవిత సాధిక్యం ఎట్లా సాధించాలి అని సహృదయులకు మరో పవిత్రమైనటువంటి ఈ మంత్ర శ్లోకాన్ని ఏకాదశి నాడు ప్రతి ఏకాదశి నాడు కూడా 108 సంవత్సరాల వారికి పునర్జన్మ ఉండదని వేదవ్యాసుల వారు, శుకులు వారు, భక్తజయగురు వారు ఇటువంటి భాగవతోత్తములు ఎందరో చెప్పారు అని. అనవసరమైన వాసుదేవ అనగా ఈ గుణ రూప కర్మలు లేనటువంటి వారి యొక్క మనసుకి ఆనందాన్ని కలిగించే విధంగా నడుచుకోవటం ఎల్లప్పుడూ. అందువలన కష్టం తెలిసి భాగవతం నుండి వాసుదేవుని యొక్క కథలు చెప్పేవారికి, జీవితంలో ప్రశ్నించే వారికి, వినేవారికి ఈ ముగ్గురికి కూడా విష్ణు పాదపద్మం నుండి ఉద్భవించినటువంటి గంగా నదిలో నిత్యం స్నానం చేస్తే లభించే పవిత్రత చేకూరుస్తాయి.